వెల్కమ్ టు మై ఛానల్ లీలా ఈరోజు నేను దేవి నవరాత్రి సందర్భంగా బెల్లం పరిమాణం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. అది స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో అది మీరు చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం అమ్మవారికి నైవేద్యంగా. సో దీనికోసం ఫస్ట్ నేను 3/4 గ్లాస్ అంత బియ్యం తీసుకొని తర్వాత 1/4 గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నానండి. మీరు పెసరపప్పు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో వేసుకొని బియ్యం అంతా బాగా కడిగేసుకొని ఒక 4-5 సార్లు తర్వాత ఒక 10 నిమిషాల పాటు ముందు నానబెట్టుకోండి. టైం ఉంటే ఒక అర్ధగంట ముందే నానబెట్టుకోండి. టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాల పాటు బియ్యం నానబెడితే బాగా వస్తుంది పరిమాణం అనేది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టి ఏదైనా మందపాటి గిన్నె పెట్టేసి దాంట్లోకి పాలు అనేది నేను 1 లీటర్ తీసుకున్నాను. గట్టి పాలు అనేది లీటర్ తీసుకొని దాంట్లోకి పగులుతుంది. కొంచెం సోడా వేస్తే పాలు అనేది పగలదు. సో విరిగిపోవండి పాలు అనేది. సో ఇప్పుడు మూత పెట్టేసి పాలు పొంగొచ్చే టైంకి మనం ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసుకోవాలి. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాం కదండి. టైం ఉంటే ఒక అర్ధగంట ముందు నానబెట్టండి. పొంగల్ అనేది సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి, పెద్ద టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని ఫస్ట్ ఇది ఇలా బాగా కుక్ అవ్వాలి. అన్నం బియ్యము పెసరపప్పు అనేది బాగా సాఫ్ట్గా అవుతేనే పొంగల్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇంత లోపల మనము దీంట్లోకి కొంచెం 2-3 టేబుల్ స్పూన్లు అంత నెయ్యి వేసుకొని దీంట్లోకి కొన్ని ఇలా క్యాషూనట్ జీడిపప్పు కొన్ని ఎండుద్రాక్ష వేసి వేయించుకున్నాం. సో మీరు క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. సో ఇలా కొన్ని వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. పాయసం కదండి, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇవి పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా గ్రేప్స్ ఇలా ఎండి ద్రాక్ష కూడా వేయించేసుకొని మనము పక్కన పెట్టుకున్నాము. తర్వాత దీంట్లోకి మనమే అదే నెయ్యిలోకి మనం పచ్చి కొబ్బరి అనేది చిన్నగా తరుక్కొని చిన్న ముక్కలుగా కోసుకో. ఇది పూర్తి ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం పాయసం తినేటప్పుడు రుచి అనేది వస్తుందండి. సో ఇలా పచ్చి కొబ్బరి అనేది కొంచెం బాగా వేగాలి. అప్పుడే వేయించేటప్పుడే మంచి వాసన వస్తుందండి. అప్పటిదాకా మనం వేయించుకోవాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో ఇలా నెయ్యిలోనే పచ్చి కొబ్బరి వేసుకోవాలి, వేయించుకొని వేసుకోవాలండి. సో ఇలా వేయించుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనము ఇలా అన్నీ మనము ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకానికి మనం బెల్లం వేసుకోవాలి. ఇది బెల్లం పరిమాణం కాబట్టి మనం బెల్లం అనేది దీంట్లోకి నేను 1 గ్లాస్ బియ్యము పెసరపప్పు తీసుకున్నాను కదా, 2 గ్లాసులంతా బెల్లం వేసుకోవాలండి. కొలతది 1 గ్లాస్కి 2 గ్లాసులంత బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇది బాగా పాకం వచ్చేదాకా పెట్టుకోవాలి. పాకం అంటే బాగా స్ట్రింగ్ పాకం వచ్చేలాగా మనం వేస్తే పరిమాణం అనేది టేస్టీగా ఉంటుందండి. జస్ట్ నీళ్ళు ఉడికేసి వేస్తారు కొంతమంది, బట్ అలా అంత టేస్ట్ ఉండదు. కొంచెం పాకం వచ్చేదాకా ఉంటే అప్పుడు టేస్టీగా ఉంటుంది పరిమాణం అనేది. సో ఇలా బాగా బాగా ఉడకాలి. బెల్లం అనేది బాగా ఉడికితే టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా చక్కెర వేసుకున్నాను. చక్కెర వేసుకోవటం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఉడకపెట్టుకున్న అన్నం ఇంకా కొంచెం సాఫ్ట్ అయ్యి చూడండి, ఇప్పుడు ఈ పాలు అనేది ఉండి చూడండి పైన మీగడ కడుతుంది కదా, అప్పటి వరకు కుక్ కావాలి. అప్పుడు ఆ మీగడంతా మనకు క్రీమ్ లాగా వచ్చి ఆ పాయసం అనేది టేస్టీగా వస్తుంది. అప్పటిదాకా ఇలాగే మనము కుక్ చేసుకోవాలి. చూడండి, మనం కుక్ చేసుకునే పైన పాలంతా క్రీమ్ లాగా వచ్చి అన్నంలో మిక్స్ చేయి బాగా ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పటిదాకా మనము సిమ్లో పెట్టి దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కుక్ అయింది చూడండి. ఇప్పుడు ఇలా కుక్ అయిన దీంట్లోకి ఇప్పుడు ఒకసారి మనం ఇలా బెల్లం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లగా అయ్యాక దీంట్లోకి మనం వడేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా చిన్న రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, సో అదంతా వడేసుకొని స్ట్రెయిన్ చేసుకొని మనము ఇలా బెల్లంనంతా దీంట్లోకి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అన్నం ఈ బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యే వరకు మనము తిప్పుతూ మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరిమాణం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీకు టైం లేకపోతే పాలు, అన్నం, పెసరపప్పు కూడా కుక్కర్లోకి వేసేసుకొని ఒకసారి విజిల్ వచ్చి 2 విజిల్లు 3 విజిల్ వచ్చేదాకా విజిల్ వచ్చేసి పెట్టేసుకొని
దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చండి. మరి బెల్లం పాకం వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేయించుకొని దీంట్లోకి మీరు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పలుచగా ఉండాలంటే ఇంకా కొంచెం పాలదిని వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్లు అంత నెయ్యి వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్